హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇప్పుడు టైం అయితే 1 అవుతుందండి. మా ఆయన చికెన్ ఇప్పుడు తెచ్చాడు. ఇంకా మార్నింగ్ కూర చేశాను, కాకపోతే సండే రోజు కదా అని చెప్పి తీసుకొచ్చాడనమాట. ఇంకా దానికి సంబంధించినవి ఇంకా అల్లం పేస్ట్ ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటే బాగుండేది, కానీ సడన్గా తెచ్చాడు కదా. సో నేనైతే ఇక అవి ఓలిచి ఇక నేను చిన్న రోల్ ఉంది కదా పక్కన, దాంట్లో వేసి దంచుతామని చెప్పి పక్కన పెట్టుకున్నాను అనమాట. ముందుగా నూనె అయితే పోసుకున్నాను, అందులో చికెన్ పీసెస్ అయితే వేసుకున్నాను. అంటే నూనె వేడి కాకముందుకే ముందే వేసుకున్నానండి, ఎందుకంటే నూనె వేడి అవ్వగానే చికెన్ వేసేసుకుంటే నూనె మొత్తం చిల్లి మన పైన పడుతుంది అనమాట. అందుకనే నేనైతే వేడి కాకముందుకే చికెన్ నూనెలో వేసేసాను. అందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఏమి వేయలేదండి, సింపుల్గా డైరెక్ట్ నూనెలో చికెన్ వేసేసాను. మీరు కూడా అలాగే చేస్తే కామెంట్ చేయండి. ఇక వెల్లిపాయలు రేట్ మాత్రం చాలా పెరిగిపోయిందండి. పావు కిలో 70 రూపాయలు, 75 అంటండి. అబ్బో, ఎంత కాస్ట్ పెరిగిందో! కొనడానికి తినడానికి అంత ఇబ్బంది అనమాట. మనలాంటి వాళ్ళు అయితే అసలు ఏదో కొసరుగా వేస్తారనమాట కర్రీలో. కానీ చికెన్లో మటన్లో చాలా ఇంపార్టెంట్ కదండి. ఆ ఫ్లేవర్ లేనిదే చికెన్ మటన్ అసలు టేస్టే ఉండదు. నేను అన్నం సరిగా తినట్లేదని చికెన్ నా కోసం తీసుకొచ్చాడండి మా ఆయన. ఇంకా ఈ టైంలో తీసుకొస్తే అసలు చిరాకండి. అంటే ఇది టైం కాని టైము, అంటే ఇప్పుడు బాగా సమ్మర్ కదండి, ఎంత ఎండలో ఉంటాయి. అటు కాకుండా ఇప్పుడు ఈ టైంలో వండాలంటే చాలా రిస్క్. అంటే ఒక పక్క పోయి ఇంకో పక్క ఎండ, ఉండలేం కదండి. నేనేదో చిరాకుగా వండుతున్నాను, కానీ తప్పదు కదండి, చేసుకోవాలి కదా. ఇంకా అందులో నాకు నోట్లో వేడి చేసిందండి, పొక్కులు వచ్చాయన్నమాట. నాకు మా హనీకి కూడా వచ్చాయి. ఇక చికెన్ ఏం తింటానో నాకు అర్థం కావట్లేదు. మా ఆయన నాకు చెప్పకుండా తీసుకొచ్చాడు. నేను కర్రీ చేస్తుంటే పక్కన అత్తమ్మ వచ్చిందండి. తను ఏం చేస్తుందని నన్ను అడుగుతుందనమాట. సో నేనైతే కర్రీ చేస్తున్నానని అయితే చెప్పాను అత్తమ్మకి. అత్తమ్మ అంటే మా అత్తమ్మ కాదండి, చుట్టుపక్కల చుట్టాలు ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, తననమాట. ఇప్పుడు ఈ టైంలో ఏం కూరరా అని అడుగుతుంది. చికెన్ అని చెప్తున్నాను అనమాట. పొద్దుగాలనే నేను వంట పని మొత్తం కాగానే ఆ స్టవ్ దగ్గర స్టవ్ అని మొత్తం కడుక్కున్నానండి. మళ్ళీ మా ఆయన చికెన్ తెచ్చి మొత్తం జిడ్డు అయ్యేలా తెచ్చాడు ఈ టైంలో. ఇప్పుడు మళ్ళీ నేను కూర చేసుకున్నాక మళ్ళీ చుట్టుపక్కల అంతా క్లీన్ చేసుకోవాలండి. మళ్ళీ నాకు క్లీన్ చేశాక మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే అబ్బా, మళ్ళీ అయిపోయిన పని మళ్ళీ ముట్టుకోవాలంటే చిరాకు వస్తుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో దంచాను కదండి, అదైతే కడిగి పక్కన పెట్టుకుంటాను అనమాట. ఏమంటే ఇంట్లో కారం ఉందండి, కాకపోతే 1 ఇయర్ అవుతుంది అనమాట అది కొట్టించి. కలర్ చేంజ్ అవుతుంది కదా ఇన్ని రోజులకి. సో నేనైతే మా అత్తమ్మ రూము పక్కనే జాయింట్ ఉంటుంది అనమాట. అత్తమ్మ రూమ్లోకి వెళ్ళి నేను కారం తెచ్చుకొని కారం వేస్తున్నాను. అదైతే చికెన్లో కొద్దిగా ఎర్రగా ఉంటుంది కదా చూడ్డానికి, అందుకని చెప్పి తెచ్చాను. ఒకసారి ఫ్లేవర్ ఎలా ఉంది, చికెన్ బాగా చేశాను లేదా ఒకసారి టెస్ట్ చేసుకుంటాను అనమాట నాకు నేనే. అందరు అలా చేస్తే కింద కామెంట్ చేయండి. కారం అయితే ఎండబెట్టామండి, అవి కూడా కొట్టించేసుకుంటే మళ్ళీ తర్వాత మనకు ఒక రిస్క్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదండి, ఎండలు బాగా కొడతాయి. మిరపకాయలు ఎండాలంటే బాగా ఎండ ఉంటే 2 రోజులలో ఎండిపోతాయి. అదే మనం ఇక అంటే ఎండాకాలం కాకుండా చలికాలము వానాకాలం అయితే అవి ఎండక కొద్దిగా గూజు బట్టి లేకపోతే కలర్ చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సమ్మర్ అయితే తొందరగా అయిపోతుంది కొట్టించుకోవడం. చికెన్ కొద్దిగా ఫ్రైగా చేశానండి, గ్రేవీ ఏం లేదనమాట. నాకు ఒక్కదానికే అన్నాడు కాబట్టి ఇక మా ఆయన అస్సలే ముట్టుకోడు. నువ్వే తిను అని ఫోర్స్ చేశాడు. సర్లే అని చెప్పి గట్టిగా చేసుకున్నాను అనమాట, ఫ్రై చేసుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ రోజు డైలీ ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.